కేంద్రం సహా ఇతర రాష్ట్రాలకు లేని ఆంక్షలను ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వర్తింపచేయాలనుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సమీక్షించవద్దా అని ప్రశ్నించారు. ఐఏఎస్లపై గానీ ఎన్నికల సంఘంపై గానీ తనకేమీ వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేశారు. వైకాపా వైఖరిని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యార్థి దశ నుంచే తాను పోరాడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడే పార్టీలు, వ్యక్తులపై కేంద్రం కక్షగట్టి దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి కోటబొమ్మల వీధిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బ్లడ్ బ్యాంక్ ను సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించిన సీఎం సేవాభావం అలవర్చుకున్నప్పుడే మానవ జీవితం పరిపూర్ణమవుతుందని అన్నారు. తిరుపతి నుంచి మోదీ సర్కార్పై ధర్మ పోరాటం ప్రారంభించామన్న చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా అడ్డుకునేందుకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. వ్యక్తిగతంగా సీబీఐ, ఆర్బీఐ, ఈడీ సహా ఎన్నికల సంఘాలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ రోజు నా పోరాటం ఎన్నికల కమిషన్ మీద కాదు, ఎన్నికల కమిషన్ అవలంబించే విధానం మీద. ఏ విధంగా అయితే ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారో అవన్నీ వేరే రాష్ట్రాలకు వర్తిస్తున్నాయో. నిన్న రివ్యూ చేయకూడదన్నారు. తిరుపతికి డ్రింకింగ్ వాటర్ లేదు, 4000 గ్రామాలకు తాగునీళ్ళు లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు కూడా ఎందుకు పనిచేయాలని ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రివ్యూలు చేయకూడదని ఆంక్షలు పెట్టే పరిస్థితి వస్తున్నారు. నేను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ ఎట్లా పెట్టారు? వేరే రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నారు? అందరికీ వర్తిస్తున్నాయా? ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఆ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ కలవడం లేదా? ఐబీ చీఫ్ వచ్చి ప్రధానమంత్రిని కలవడం లేదా? కేబినెట్ సెక్రటరీ ఎవరి కింద పనిచేస్తున్నాడు? ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారా? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ జరిగిన విధానంపై నేను తప్పుపట్టా. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు త్రాగునీటి సమస్య, నా మీద ఆంక్షలు పెడితే నేను పోరాడతాను. అందరికి ఆంక్షలు పెడితే నాకేం బాధ, నేను కూడా ఫాలో అవుతా. అది ఎందుకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తింపజేస్తున్నా అంటే నేను పోరాడుతున్నాను. ఈరోజు ఎన్నికల కమిషన్ గట్టిగా కావాలని చేసి నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు, కానీ రాజీ మాత్రం పడను. ఆ విషయం కూడా చెప్తున్నా. ఎన్నికల కమిషన్ వదిలిపెట్టను, నేను పోరాడతాను. అందరికీ కాకుండా నాకు ఒక్కడికే ప్రత్యేకమైన రూల్ పెడితే ఆ రూల్ కూడా ఎందుకు పెట్టారో తేల్చుకుంటాం. దాని గురించి బాధగా విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఇదే సమయంలో తనపై మాజీ ఐఏఎస్లు గవర్నర్కు ఫిర్యాదు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. గత 5 ఏళ్లలో అధికారులందరినీ ఒక టీం లీడర్గా ప్రోత్సహించినందుకే 60 అవార్డులు వచ్చాయన్నారు. అధికారులందరినీ సమానంగా చూశానని వివరించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు 65 మంది వెయిట్ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా చేస్తామని ఇచ్చారు. ఎందుకు మీరు పోలేదు? ఎన్నికల కమిషన్ తప్పు చేస్తాం, నేను పోరాడుతున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేయాలి. నన్ను సపోర్ట్ చేయకుండా ఎన్నికల కమిషన్ చేసే తప్పుడు పనులు మీరు సపోర్ట్ చేయడం ఏంటి? మీ వ్యక్తిగత ఎజెండాను, కొంతమంది ఒకరిద్దరు కుల ప్రాతిపదికను, ఇది కరెక్ట్ కాదు. సమాజానికి మంచి పద్ధతి కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగింది 5 ఏళ్ళు. నేను అందరినీ సమానంగా చూశాను. ఆఫీసర్లు సమర్థులందరికీ ముఖ్యమైన పొజిషన్లో పెట్టాను. అంత మునుపు జగన్మోహన్ రెడ్డి కావాలని కొన్ని కేసులు ఇన్వాల్వ్ చేసిన అతని తప్పుడు వల్ల మీరు ఇబ్బంది పడ్డారనే ఆలోచన నేను తీసుకున్నాను. అంత తప్ప ఎక్కడ నేను మిమ్మల్ని ప్రత్యేకంగా బాధ పెట్టాలనో ఇంకొక విధంగా నేను ఎక్కడా తీసుకోలేదు. జగన్ తీరును తప్పుపట్టిన చంద్రబాబు తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అపహాస్యం అంటే అప్పుడే ముఖ్యమంత్రి బోర్డు రాసుకున్నారు. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎంత ఇదంటే మొన్న ఎలక్షన్లుగా అవుతానే మేము గెలిచిపోయామని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎక్కడ అడ్రస్ కూడా కనపడడం లేదు. వాస్తవాలు తెలిసే కొద్దిగా పారిపోయే పరిస్థితికి వస్తున్నారు. రౌడీజం ఎవరు చేస్తే వాళ్ళపైన కేసులు ఉంటాయి. అంతేగాని వైసీపీ నేతలంటే తెల్లవారితో ఎవరు చేశారు? గొడవ అంతా మీరే చేసింది. ఎందుకు చేశారు అంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకున్నారు. రౌడీజం చేసి ఓటింగ్ రానియకుండా చేయాలనుకున్నారు. కానీ హ్యాండ్స్ ఆఫ్ టు పబ్లిక్. అందుకే నేను చెప్పాను, వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాను. మీరు కావాలని ఓటింగ్ జరగనీయకుండా చేయాలనుకున్న ప్రజలు వచ్చారు. అందులో మహిళల యొక్క పార్టిసిపేషన్ పెరిగింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్.